హలో గైస్, నమస్తే అందరికీ. మీ అందరి ముందుకు రావడానికి కారణం ఏంటంటే, కరీంనగర్లో ఇద్దరి చిన్నారులను భూమి మీదకి తీసుకొచ్చిన కన్న తండ్రి కిరాతకుడుగా మారి వాళ్ళిద్దరి పిల్లలను చంపేసిండు అనమాట. గోరుముద్దలు పెట్టి చేతులతో పురుగుల మంది తాగిపించిండు ఆ కిరాతకుడు. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఆడపిల్లలను వద్దనుకున్న నువ్వు కూడా ఒక ఆడదానికి పుట్టావని చెప్పేసి ఎట్లా మర్చిపోయినవరా? అంత మంచి బంగారు తల్లులను ఎట్లా చంపబోదేంద్ర మా అక్కలవడే. ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా? చంపింది వాడే అని తెలిసినా కూడా కోర్టులు, కేసులు, ఇన్వెస్టిగేషన్లు అంటూ ఆన కిరాతకులను జైల్లో పెట్టి మేపుతున్నందుకే ఈరోజు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎగిరిపోవే ఆడికైన కోయిలమ్మా. సొంత కూతుర్లను చంపిన వాడిని ఏమనాలో మీరే కమెంట్లో చెప్పండి. వీలైతే ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. ఆ చిన్నారి తల్లులకు న్యాయం జరిగే వరకు మనందరం కలిసి పోరాడదాం. జై హింద్, జై భారత్. నీ గూడు కడుపున కనకున్న కంటికి రెప్పల్లే కాచుకున్న వాడిప్పుడు లేడు. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా? ఎగిరిపోవే ఆడికైన కోయిలమ్మా. ఎలా ఎలా ఏడ బతకగ